శంఖచుధ. ఇతను విష్ణువుపై ఎంతో భక్తి కలిగిన శక్తివంతమైన అసుర రాజు. తీవ్రమైన తపస్సు చేసి అజేయుడిగా వరం పొందాడు. కానీ ఆ వరం తన భార్య తులసి పతివ్రతగా ఉన్నంత వరకే ఫలిస్తుంది. దానితో ఈ వరమిచ్చే రక్షణతో శంఖచుధుడు స్వర్గాన్ని జయించి దేవతలను ఓడిస్తూ ఓటమి అంటేనే తెలియని క్రూరమైన వీరుడిగా నిలిచాడు. ఇక్కడ దేవతలు ఆదిశక్తితో పాటు విష్ణుని సాయం కూడా కోరారు. అయితే విష్ణువు శంఖచుధుడి రూపం ధరించి తులసి దగ్గరకు వెళ్ళాడు. తులసి విష్ణువుని తన భర్తగా భావించి సంభోగించడంతో తన పాతివ్రత్యం కోల్పోయింది. అప్పుడు శంఖచుధుడు తన వర ఫలితాన్ని కోల్పోయాడు. దానితో శివుడు యుద్ధంలో అతన్ని ఎదుర్కొని సంహరించాడు. శంఖచుధుడు మరణించిన తరువాత తులసి ఈ మాయను గుర్తించి విష్ణువుని శపించింది. విష్ణు దానికి స్పందనగా తాను అందరిలా ఒక భౌతిక శరీరమున్న జీవి కాదని, పరబ్రహ్మానికి ఒక దివ్య స్వరూపం అని తెలిసేట్టు చేసి ఇదంతా ధర్మస్థాపనలో ఒక లీల అని చెప్పి తులసి తన పవిత్రతను కోల్పోలేదని హామీ ఇచ్చి ఒక చెట్టుగా మార్చాడు. ఇవాల్టికి హిందూ సాంప్రదాయాల్లో తులసి చెట్టుని పవిత్రతకు, భక్తికి ప్రతీకగా పూజిస్తారు.